వెల్కమ్ టు లక్కీ లోటస్. మనలో స్వీట్స్ అంటే ఇష్టపడే వాళ్ళు కళాకండ్ స్వీట్ కూడా ఎప్పుడో ఒకసారి తినే ఉంటారు, చాలాసార్లు కూడా తినే ఉంటారు. కానీ ప్రాసెస్ కూడా ఇంత సింపులా అని ఆశ్చర్యపోతారు. దీనికి ఏంటంటే అడుగు మందంగా ఉన్న పాత్రలోకి పాలు తీసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను, ఫుల్ క్రీమ్ మిల్క్. అలా పోసి కాస్తూ తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత పంచదార సుమారుగా 150 గ్రాములు వేసాను నేను ఇక్కడ, నాకు సరిపోయింది. ఇంకొంచెం కావాలంటే వేసుకోండి. ఆ తర్వాత ఏలక్కాయల పౌడర్ అది కూడా వేసేసుకొని, ఒక నిమ్మబద్దని దానిలో గింజలు తీసేసి ఆ జ్యూస్ తీసుకొని ఆ పాలు కలుపుతూ ఆ రసాన్ని కొంచెం అలా వేస్తే ఆ పాలు కొంచెం కొంచెంగా విరుగుతూ క్రిస్టల్స్ లాగా విడిపోతాయి అన్నమాట. అదిగో అదే కళాకండ్ స్వీట్ చూసారా ఎలా వచ్చేసిందో. ఈ ఫామ్లో తింటే చాలా టేస్ట్గా అద్భుతంగా ఉంటుంది. కాదు ఇంకొంచెం క్రిస్టలైజ్ అవ్వాలి, గట్టిగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం తిప్పుకొని పళ్ళెంలో పోసి నెయ్యి రాసి ఆరబెట్టేస్తే అలా వచ్చేస్తుంది.